క్లౌడ్స్ కిందికి వచ్చినాయి కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అని పిల్లలు చూడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తా. ఇట్స్ ఎ ప్యారడైజ్ సీ. ఎట్లుంది? క్లౌడ్స్ కిందికి వచ్చినాయి కదా. మీకు ఇట్లాంటివి చాలా అంటే చాలా హౌసెస్ కనిపిస్తాయి. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సి, ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి కంపేర్ టు దీస్ హౌసెస్. నేను వీటి గురించి అండ్ వీటి గురించి కూడా చెప్తా. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. వీటిల్లో జనాలు స్టే చేస్తారు, మనుషులు ఉంటారు దీంట్లో. అండ్ వీటిల్లో చిన్నవి, వీటిల్లో మనుషులు ఉండరు. అండ్ వీటి కథ ఏంది, వీటి కార్ఖానా ఏంది మొత్తం చెప్తా, వినండి. ఇప్పుడు నాకు క్లౌడ్స్ ఇక్కడ హిట్ అవుతున్నాయి అనమాట. నేను చాలా టాప్లో ఉన్నా అండ్ ఇక్కడ కిడ్స్ కూడా ఆడుకుంటున్నారు. ఇదంతా పీపుల్ స్టే చేయడానికి ఉంటుంది. లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్, పీపుల్ ఆర్ స్టేయింగ్ హియర్, కిడ్స్ ఆర్ ప్లేయింగ్ హియర్. అండ్ వీటికి తేడా ఏంటో చెప్పేస్తా, ఇంకెక్కువ సస్పెన్స్ పెట్టను. సో ద థింగ్ ఈజ్, వీటిల్లో జనాలు ఉంటారు, వీటిల్లో జనాలు ఉండరు. బికాస్ వీళ్ళు ఉండడానికి ఇవి కట్టుకుంటారు. ఇవి కొంచెం పెద్దగా కట్టుకుంటారు. లోపలికి వెళ్ళి చూసే యాక్సెస్ మనకు లేదు, ఆబ్వియస్గా వెళ్ళకూడతారు కాబట్టి. అండ్ వీటిల్లోకి వస్తే వీళ్ళు ప్రతి ఇంటి పక్కన ఇలాంటిది ఒకటి మెయింటైన్ చేస్తారు. మరీ బీద వాళ్ళు అయితే ఇట్లాంటివి కట్టుకోలేరు. కాకపోతే నార్మల్ వాళ్ళు కూడా కట్టేసుకుంటారు. ప్రతి ఒక్క ఇంటి ముందు కానీ పక్కన కానీ ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ ఇంటికి ఆపోజిట్లో ఇది ఉంది. అండ్ వీటిని చూస్తే మొత్తం వుడెన్తో కడతారు. పైన చెట్లు అవి పెరిగిపోయినాయి. వీటిల్లో ఏముంటాయి అంటే రైస్ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ రైస్ని ఒక గోల్డ్ లాగా చూసుకుంటారు. ఇండియన్స్కి గోల్డ్ ఎట్లా ఇంపార్టెంట్, వీళ్ళకి రైస్ అట్లా ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ చూడండి, ఇవన్నీ బఫెలోస్వి హార్న్స్, ఇవన్నీ న్యాచురల్ వే, నిజం ఇవన్నీ. వీటిలలో రైస్ పెట్టేస్తారు అనమాట. ఈ షేప్స్ చూసారా, కొంచెం యూనిక్ షేప్ ఉంటుంది. ఇలా ఉంది కదా. ఇవి ఏంటి అంటే, ఇది ఒక పడవ షేప్. సో వీళ్ళ యాన్సిస్టర్స్ 2000-3000 ఇయర్స్ ఎగో వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు. దేర్ ఈజ్ ఎ బుక్, నేను బుక్ చదవలేదు కానీ నాకు ఒక పర్సన్ చెప్పిండు, వీళ్ళందరూ చైనా నుంచి ఇక్కడికి వచ్చారట. ఏషియన్సే, కానీ ఇండో చైనా బార్డర్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. కాబట్టి వీళ్ళు షిప్స్లో వచ్చారు. వీళ్ళకి 3 రిలీజియస్ ఏమి ఉంటాయి. వాళ్ళు ముగ్గురుగా జనాలు అయ్యి హంటింగ్ స్టార్ట్ చేసి కొంతమంది కొన్ని ప్లేసెస్లో సెటిల్ అయిపోయారు. సో ఆ షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ షిప్స్ వీళ్ళు వచ్చిన షిప్స్ని వీళ్ళు మర్చిపోరు. అందుకే అదే షేప్ కట్టుకొని అదే మెయింటైన్ చేస్తున్నారు. సెక్సీ ఉంది కదా, నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అని పిల్లలు చూడు. సో పాపం బుడ్డోడు చూడు ఎంత మంచి పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు అర్థమైపోయిందా? ఈ చిన్నగా ఉన్నవి రైస్ మెయింటైన్ చేస్తారు అండ్ పెద్దగా ఉన్నవి వాళ్ళు ఉంటారు. నేను ఏమనుకున్నా, వీటిలలో డెడ్ బాడీస్ పెట్టుకుంటారేమో అనుకున్నా ఫస్ట్. ఎందుకంటే వీళ్ళు డెడ్ బాడీస్ ఉంచుకుంటున్నారు అబ్బా. సో నాకు డౌట్ రావడం తప్పేం లేదు కదా. అండ్ ఆసమ్ అబ్బా, చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది మ్యాటర్. నాకు వచ్చిన క్లారిటీ మీకు ఇచ్చేసాను. దీంట్లో రైస్ ఉంటుంది. కొంతమంది ఏమో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇట్లా డివైడ్ చేసేసుకొని వాళ్ళు కింద ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు, పైన ఫ్లోర్లో రైస్ పెట్టుకుంటారంట. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పిల్లలు కూర్చున్నారు. అది. Thank you. See you in the next video.